హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 2018-2021 మధ్య డీఏ బిల్లులు గ్రీన్ ఛానల్‌లోకి ఎవరికి ఎంత అమౌంట్ వస్తుంది? లిస్టు విడతల దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పండుగ వేళ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం, డీఏ మరియు కరువు ఉపశమనం భత్యం డీఆర్ బకాయిల చెల్లింపుల విషయంలో కీలక ముందడుగు పడింది. 2018-2021 మధ్య కాలానికి సంబంధించిన బకాయిల బిల్లులు ప్రస్తుతం గ్రీన్ ఛానల్‌లోకి చేరాయి. సాధారణంగా ఆర్థిక శాఖలో ఏదైనా గ్రీన్ ఛానల్‌లోకి వెళ్ళిందంటే ఆ బిల్లుకు నిధుల విడుదలకు మార్గం సుగమమైందని, చెల్లింపులు అతి త్వరలోనే జరుగుతాయని అర్థం. గతంలో ఉద్యోగులు సమర్పించినటువంటి బిల్లులు వివిధ సాంకేతిక మరియు ఆర్థిక కారణాల వల్ల ట్రెజరీలో నిలిచిపోయాయి. అయితే ఇప్పుడవి క్లియరెన్స్ దశకు చేరుకోవడంతో ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారంగా ఈ భారీ బకాయిలను ప్రభుత్వం మొత్తం 7 విడతలుగా చెల్లించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. మొదటి విడత 2018 జూలై నుండి 2019 ఏప్రిల్ వరకు, రెండవ విడత 2019 మే నుండి 2020 ఫిబ్రవరి వరకు, మూడో విడత 2020 మార్చి నుండి 2020 డిసెంబర్ వరకు, నాలుగో విడత 2019 జనవరి నుంచి అక్టోబర్ వరకు, ఐదో విడత 2019 నవంబర్ నుండి 2020 ఆగస్టు వరకు, ఆరో విడత 2020 సెప్టెంబర్ నుండి 2021 జూన్ వరకు. సో, చివరి విడత 2021 జూలై నెలకు సంబంధించిన బకాయిలు. ముఖ్యంగా 2003, 2006 మరియు 2023 డీఎస్సీ బ్యాచ్‌లకు చెందిన ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులకు ఇది ఆర్థికంగా పెద్ద ఊరటనివ్వనుంది. ప్రాథమిక అంచనా ప్రకారం వీరికి దాదాపుగా 58,000 వరకు నెట్ అమౌంట్ చేతికి వచ్చే అవకాశం ఉందని లెక్కలు చెబుతున్నాయి. అంతేకాకుండా గతంలో బిల్లులు సమర్పించిన రికవరీ లేదా ఇతర కారణాల వల్ల చెల్లింపులు ఆగిపోయిన వారికి కూడా ఆ మొత్తాలు తిరిగి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ట్రెజరీ విభాగం ఈ బిల్లులను పరిశీలన ప్రక్రియ వేగవంతం చేసింది. ప్రభుత్వం నుండి అధికారిక షెడ్యూల్ మరియు ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఉద్యోగుల ఖాతాల్లో నగదు జమ అయ్యే ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వేలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లకు పండుగ సమయానికి ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు.